అంతా నాసి రకమే. అధికారుల నిబంధనలను బేఖతార్. టీఎస్ఎండిసికి భారీ గండి. యస్ ఫౌండ్ కట్ట నిర్మాణం స్థానిక ఇసుకతోటే. ఇక స్థానిక ఇసుకను వాడితే ఊరుకోం చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్లో ప్రధానంగా వాడే బొగ్గును మండించిన తర్వాత వెలువడే బూడిదను సమీప ప్రాంతాల్లో బూడిద చెరువును ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తుంటారు. అయితే ఈ బూడిద గాలికి కొట్టుకుపోకుండా ఉండేందుకు అటువైపు ఎవరు వెళ్లకుండా ఉండేలా కేటీపీఎస్ యాజమాన్యం ఇక దీని చుట్టూ కూడా కట్ట నిర్మాణ ఎత్తు పెంచడానికి సుమారు 50 కోట్ల నిధులు కేటాయిస్తూ టెండర్లకు ఆహ్వానించింది. అయితే ఓ ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణం చేపట్టింది. 12 నెలల కాల వ్యవధిలో పూర్తి చేసిన కేటీఎఫ్స్కు అందించాల్సిన ఉంటుంది. అయితే తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ సూచన ప్రకారం నిర్మాణానికి కావాల్సిన ఇసుకను టీఎస్ఎండిసి ఆమోదించిన ఇసుక ర్యాంపుల నుండే వాడాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ టెండర్ దక్కించుకున్న సమయంలో ఈ నిబంధనల ప్రకారం నిర్మాణం చేస్తామని సదరు కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. తీరా కాంట్రాక్ట్ తమ చేతికి వచ్చిన తర్వాత స్థానికంగా దొరికే ఇసుకను రవాణా చేస్తూ నాసిరకంగా కట్ట నిర్మాణం చేస్తున్నారంట. అయితే స్థానికులు దీనిపైన ఆరోపిస్తూ ఉన్నారు. స్థానికంగా దొరికే అక్రమ ఇసుకతో నిర్మాణం పనులు చేయడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయానికి గండి పడుతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఏదైతే ఉందో ఇక్కడ దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే అక్కడున్నటువంటి బూడిదని ఒక దగ్గర పోయడానికి వీళ్ళు ఒక చెరువులాగా ఏర్పాటు చేశారనమాట. సో దానికి కట్టడానికి ఒక ఇసుక తోట అయితే వీళ్ళు ఇసుక కట్టడానికి వీళ్ళు ఎంత 50 కోట్ల వరకు కూడా వీళ్ళకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. సో ఒక కంపెనీ ముందుకొచ్చి దీన్ని తీసుకుంది. సో దాని తర్వాత ఏం చేశారంటే ఎక్కడైతే స్థానికంగా దొరుకుతున్నటువంటి ఇసుకని వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో అట్లా వాడడం వల్ల ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా గుండు సున్నాలు వస్తాయని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడతాయని చెప్పొచ్చు. ఇక స్థానిక ఇసుకతోటే నిర్మాణం. పాల్వంచలోని యస్ ఫౌండ్ చుట్టూ కట్ట నిర్మాణానికి తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ సూచించిన ఇసుక ర్యాంపు నుండి ఇసుకను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే సదరు కాంట్రాక్టర్ కిన్నరసాని మొర్రేడువాగు పరివాహక ప్రాంతాలైన నాగారం, తొగ్గూడెం, బొజ్జల తాండా నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళు ఏదైతే కాంట్రాక్టర్ 50 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఏదైతే ర్యాంప్ ఉంటుందో ఇసుక ర్యాంపు అక్కడ నుండి ఇసుక కొనాలి వీళ్ళు. అట్లా కొంటే ఏమవుతుంది, దానికి కొద్ది మొత్తంలో అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఒక 2-3 ఊరిలో నుంచి వీళ్ళు ఇసుక తీసుకొచ్చి ఈ పనుల్ని చేపడుతూ ఉన్నారు. సో దాంట్లో మనకు నాగారం, తొగ్గూడెం, బొజ్జల తాండా అని చెప్పి ఈ ప్రాంతాల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ కట్ట నిర్మాణానికి 1,00,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ 1,00,000 టన్నుల ఇసుక తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ సూచించిన ఇసుక ర్యాంపుల నుంచి కొనుగోలు చేస్తే సుమారు 6 నుంచి 7 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ అలా చేయకుండా స్థానిక కిన్నరసాని, ముర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసి నాసిరకంగా యస్ ఫౌండ్ కట్ట పనులు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరుస్తున్నారు. ఇక ఓక్వారీ యజమాని కిన్నరసాని మరడవాగులో జేసీబీలు, టిప్పర్ల సహాయంతో అక్రమంగా ఇసుకను తరలించేందుకు సదరు కాంట్రాక్టర్తో కుమ్మక్కై అక్రమ ఇసుక రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందా ఓబులాపురం మైన్ను తరలిస్తుందని స్థానిక వాగుల ఇసుకను తరలించవద్దని చెప్పినా బేఖతారు చేస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. సో ఈ కాంట్రాక్టర్ తోటి ఇదేదైతే ఉన్నారో జేసీబీలు, ట్రిప్పర్లు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి అక్కడ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక వీళ్ళు ప్రభుత్వం సూచించినటువంటి ఏదైతే ఇసుక ర్యాంప్ ఉంటుందో అక్కడి నుంచి కనుక ఒకవేళ వీళ్ళు ఇసుక కొని తీసుకొస్తే ప్రభుత్వానికి 6 నుండి 7 కోట్ల వరకు కూడా ఆదాయం చేకూరేది ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు వీళ్ళు స్థానికంగా తీసుకురావడం వరకు 6 నుండి 7 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పొచ్చు. సో ఇట్లా ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఆదాయానికి గండి పడుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరగట్లేదు అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇసుక దందా అని చెప్పి ఎందుకంటారు, ఇట్లాంటివి జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి అంటే పాల్వంచ యస్ ఫౌండ్ కట్ట నిర్మాణం ఎత్తు పెంచడానికి సుమారు 1,00,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. అయితే ఈ కట్ట నిర్మాణానికి ఇసుక తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ సూచించిన ర్యాంపుల నుంచి రవాణా చేసి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఇందాక చెప్పుకున్నట్టుగా 6 నుండి 7 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సదరు కాంట్రాక్టర్ కిన్నరసాని, మొర్రేడువాగు పరివాహక ప్రాంతాలైన నాగారం, తొగ్గూడెం, బుజ్జల తాండా వాగుల నుండి కాంట్రాక్టర్ జేసీబీలు, టిప్పర్ల సాయంతో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తూ యస్ ఫౌండ్ కట్ట నిర్మాణానికి తరలిస్తున్నారు.
దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీ గండి పడుతుంది. ఆదాయానికి ఒక లారీ ఇసుక ర్యాంపు ద్వారా ప్రభుత్వానికి 25,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ స్థానిక వాగుల నుంచి అక్రమంగా ఇసుకలు లభించడం వలన సదరు కాంట్రాక్టర్ స్థానిక వాగుల ఇసుకతోనే అక్రమంగా రవాణా చేస్తూ యశ్వంత్ కట్ట నిర్మాణానికి వాడడం వలన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుందని స్థానికులు ఆవేదన చెప్తూ ఉన్నారు. ఇక దీనికి 1,00,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. 1,00,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. అయితే ఒక లారీ ఇసుకకి వీళ్ళు ప్రభుత్వం సూచించినటువంటి ఇసుక ర్యాంపుల దగ్గర కనుక వీళ్ళు కొనుక్కుంటే ఒక లారీకి 25,000 చెల్లించాలి. సో అట్లా 1,00,000 టన్నుల ఇసుక తీసుకురావాలంటే మొత్తంగా కూడా ఒక దగ్గర 6 నుంచి 7 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది వీళ్ళకు. సో ఒకవేళ కనుక వీళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వం సూచించినటువంటి ఏదైతే ఇసుక ర్యాంపుల దగ్గర ఒకవేళ వీళ్ళు ఇసుక తీసుకోకుండా బయట స్థానికంగా ఉన్నటువంటి వాగుల దగ్గర అవ్వచ్చు, సో అట్లాంటి ప్లేసెస్లో ఒక 2-3 గ్రామాల పేర్లు చూసినాం ఇందాక మనం. ఆ ప్లేస్లో అలా తీసుకొస్తే ఏమవుతుందంటే వీళ్ళకు ఆ 25,000 కూడా మిగిలిపోతాయి. మహా అంటే జేసీబీకి ఒక ఇసుక ట్రిప్పుకు మనం లెక్క చేసినట్టయితే ఒక ట్రిప్పుకు 1,000 రూపాయలు అనుకోండి. 1,000 రూపాయలు కూడా ఉండదు. మనం 1,000 రూపాయలు వేసుకున్నా కూడా ఒక జేసీబీకి 1,000 రూపాయలు, ఒక ట్రిప్పర్కి 1,000 రూపాయలు, ఒక ట్రిప్ ఇసుకకి. అంటే వీడికి ఒక 2,000 3,000నే ఇదంతా కూడా అయిపోతుంది. అక్కడ 25,000 చెల్లించాల్సి ఉంటే ఇక్కడ 2,000 3,000 అవుతుంది. మళ్ళీ అది కూడా వీళ్ళయే ఉంటాయి అన్నీ కూడా. డ్రైవర్లను పెట్టుకొని ఆ ట్రిప్పర్కి ఒక డ్రైవర్ను, జేసీబీకి ఒక డ్రైవర్ను, లేకుంటే వీటిని రెంట్కి తీసుకొని వస్తారు. సో ఇట్లా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానాకు గండి పడతా ఉంది. ఇక నిబంధనల ప్రకారమే అనుమతిస్తాం, చీఫ్ ఇంజనీరు ప్రభాకర్ రావు అంటా ఉన్నారు. నిబంధనల ప్రకారమే అనుమతిస్తామని అంటా ఉన్నారు. ఇక పాల్వంచలోని యశ్వంత్ కట్ట నిర్మాణానికి స్థానిక వాగులైన కిన్నరసాని, ముర్రేడు వాగు నుంచి నాసి రకమైన ఇసుకతో నిర్మాణ పనులు చేస్తున్న విషయంపై కేటీపీఎస్ 5-6 దశల చీఫ్ ఇంజనీరు ప్రభాకర్ రావును ఆదాబ్ హైదరాబాద్ వివరణ కోరగా ఈ కట్ట నిర్మాణానికి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ సూచించిన ఇసుక ర్యాంపుల నుంచే కొనుగోలు చేసి నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణం చేయాలని, స్థానిక వాగులో దొరికే నాసి రకమైన ఇసుకను నిర్మాణానికి వినియోగిస్తే ఊరుకునేది లేదని, ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఇసుకతోనే ఇక యశ్వంత్ కట్ట నిర్మాణం చేయాలని, లేకుంటే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావుకి అడిగినప్పుడు ఆయనే మేము ఆల్రెడీ కాంట్రాక్టర్కి హెచ్చరిస్తున్నాం, ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఒకవేళ మీరు ప్రభుత్వం సూచించిన సంస్థల నుండే ఏదైతే ఇసుక ర్యాంప్ ఉంటాయో అక్కడి నుంచి కొనుగోలు చేయాలి. దగ్గరలో దొరికేటువంటి వాగుల నుండి అవ్వచ్చు, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఊర్ల నుంచి అవ్వచ్చు, నాసి రకమైన ఇసుకతో కనుక ఒకవేళ మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ప్రభుత్వానికి నిజంగా అంటే ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఇసుక తీసుకొచ్చారు, ఇంకా ఎన్ని టన్నుల అవసరం ఉంది, ఒకవేళ ఇప్పుడు ఒక 50,000 టన్నుల వరకు ఇసుక తీసుకొస్తే ఆ 50,000 టన్నులకు సంబంధించినటువంటి ఏదైతే పన్ను ఉంటుందో, ట్యాక్స్ ఉంటుందో, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి అమౌంట్ ఉంటుందో అది కట్టిస్తారా? మరి లేకపోతే ఒకవేళ మొత్తంగా పూర్తి అయితే ప్రభుత్వానికి రావాల్సినటువంటి 6 నుండి 7 కోట్ల అమౌంట్ ప్రభుత్వానికి ఎట్లా చెల్లిస్తారు, వారిపైన ఎట్లా చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఖచ్చితంగా కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్కి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు కూడా ఆదాబ్ హైదరాబాద్ ముందుండి పోరాడితే ప్రజల తరపున ప్రభుత్వ ఖజానాకి 6 నుండి 7 కోట్ల గండి పడుతుందంటే అది చిన్న విషయం కాదు.